ఎలాగా? ఇలా నేను ఆరేస్తలే గాని మీకెందుకు ఈ పనులన్నీ పోయి ఆడుకోపోండి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు కదా. అబ్బో అట్లనా? ఈ పనులు చేసే వయసు మీది కాదు గాని ఆడుకోని పోండి. అయ్యో అసలు విషయం మర్చిపోయాం కదా. ఏందమ్మా అది? మేమొస్తుంటే బావ నిన్ను పిలిచాడు. ఏంది? ఆయన నన్ను పిలిచిండ్రా? అవును ఫ్రెండ్, పాపం ఏం అవసరం వచ్చిందో ఏంటో. వెళ్ళు వెళ్ళు. ఏయ్ నిజం చెప్పుండ్రి, నా తానే బిస్కెట్ వేస్తుండ్రా? ఎంత మాట అన్నావు ఫ్రెండ్? మేము నీకు యాక్టింగ్ చేసింది చాలు, నిజం చెప్పుండ్రి. నిజమక్క, త్వరగా వెళ్ళు. ఆయన నన్ను పిలిచిండ్రా? అదే డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళవమ్మా వెళ్ళు. ఆయన నన్ను పిలిచిండ్రా? అయ్యో మీరు ఇట్లా కూర్చోండి, మీ తల నేను నడుస్తా. ఏంటి నువ్వా? మీరు కూర్చోండి, చెప్తా. కూర్చోండి. హలో మినిస్టర్ గారు. హలో సామ్రాట్, ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాను సార్. మనం అనుకున్న కాంట్రాక్ట్ తాలూకు పేపర్స్ వచ్చేసాయి. అవునా సార్? అవును, చాలా మంచి కాంట్రాక్ట్ సామ్రాట్. అది ఖచ్చితంగా నీకే వస్తుందని నా నమ్మకం. ఏంటి సామ్రాట్, నేను ఇంత మంచి విషయం చెప్తుంటే నువ్వు వరుసగా తుమ్ముతున్నావు? సారీ సార్, తల స్నానం చేసేసరికి జలుబు చేసి వరుసగా ఇలా. అవునా? పక్కన మీ ఆవిడ ఉందా? ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సామ్రాట్ని అలాగే వదిలేస్తే జ్వరం వస్తుందమ్మా. వెంటనే వేడి నీళ్లు కాసి అందులో ఇంత పసుపు వేసి ఆవిరి పట్టించమ్మా. అట్లనే సార్. సరే, ఒకసారి సామ్రాట్కి ఇవ్వమ్మా. మాట్లాడండి. సామ్రాట్, ఇక తుమ్ములు రమ్మన్న రావు గాని ఆఫీస్కి బయలుదేరండి. గింత చేసినా ఒక్క థ్యాంక్స్ అని చెప్పరా? ఇదిగో. ఏంటిది? నువ్వు చేసిన సేవకి ఫీజు. ఐదు వందలేనా? ఇంకో 500 ఇస్తే మంచిగా చీర కొనుక్కుంటావు కదా. సారు చాలు, మజాక్ చేసిన. పెళ్ళాం సేవకి పైసలు కాదు, ప్రేమియ్యాలి. మీరు చాలా మంచోళ్ళు, మనసులో మంచితనం ఉంది, చాలా ప్రేమున్నది. శ్రీవల్లి కోసమా? ఏంటి విశేషం? ఏముంది, రేపెలాగూ పూజ జరిపి తనకి ఈ ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలని అనుకున్నాం కదా. అప్పుడు గోరింటాకుంటే అందంగా ఉంటుంది కదా అని. నువ్వన్నది నిజమేలే. చేతి నిండా గోరింటాకు పెట్టుకోవటం, సాయంత్రానికి అన్ని మల్లెపూలు పెట్టుకోవటం, శుక్రవారం వస్తే ద్వారానికి పూలు పెట్టడం, పండక్కి పబ్బానికి మామిడి తోరణాలు కట్టడం, ఇవన్నీ మర్చిపోయింది తరం. అయినా ఇప్పుడు శ్రీవల్లి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి చెప్పు? నిజమే అనుకో. ఇందాక నువ్వు అడిగితే ఈ ఇంట్లో అందరం కాదనకుండా సరే ఇంటి బాధ్యతలు అప్పగించు అని చెప్పాం. కానీ ఆలోచిస్తే మనం ఒప్పుకున్నంత సులువుగా సామ్రాట్ తన ఇంటి తాళాల్ని, ఈ ఇంటి బాధ్యతల్ని అప్పగిస్తే ఒప్పుకుంటాడంటావా?
ఒప్పుకుంటాడక్కా. ఏ ధైర్యంతో చెప్తున్నావు భవానీ? ధైర్యంతో కాదక్కా, నమ్మకంతో చెప్తున్నాను. ఇన్నాళ్ళు శ్రీవల్లి మీద వాడి మనసులో ఎక్కడా ప్రేమ అనేది లేదే అనుకున్నాను. కాని పీటల మీద కూర్చుని చివరి నిమిషం వరకు ఎవరి మాట విననివాడు తాళి తీసే అవకాశం ఉన్నా తియ్యలేదు అంటే వాడి మనసులో తప్పకుండా ఎక్కడో ప్రేమ ఉంది. ఆ ప్రేమే వాడి చేత ఆ పని చెయ్యించలేకపోయింది. నువ్వన్నది కూడా నిజమేలే. వాడికున్న మొండితనానికి, వాడికున్న కోపానికి శ్రీవల్లి మీద ప్రేమ లేకపోయి ఉంటే ఆ పని చేయటం వాడికి ఎంతసేపు చెప్పు? నేను ఏది చేసినా లీగల్గానే చేశాను. నాకిష్టం లేదంటే లేదనే చెప్పాను. నాకు విడాకులిస్తే తన బతుకు తన బతకచ్చు కదా. నా మనసుకి వద్దు అనిపిస్తే వద్దనే కోర్టుకు వెళ్ళాను. ఏమండి, తీసుకోండి. ఏంటో కమలా, అక్కడ మన అమ్మాయి పరిస్థితి ఏంటో, ఎలా ఉందో ఏమిటి అర్థం కావడం లేదు. ఎవరు చెప్తే ఏంటి? కష్టాలు వచ్చినప్పుడే అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, ఇంట్లో నా పరిస్థితి ఇలా ఉంది అని ఎప్పుడైనా చెప్పిందా? తన కష్టం మనకి తెలియకూడదని ఆలోచిస్తుందే తప్ప చాలామంది పిల్లల్లా చిన్న చిన్న విషయాలకి పుట్టింటికి వెళ్ళడం లాంటి అలవాటు మన అమ్మాయికి లేదు కమలా. చిన్న చిన్న విషయాలు చెప్పకపోయినా ముఖ్యమైన విషయాలు చెప్పాలి కదండి. అల్లుడి గారితో గొడవ జరిగితే ఇంట్లోంచి బయటికొచ్చింది, అది చిన్న విషయమా? కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది, అది చిన్న విషయమా? అత్తింటికి దూరమయ్యే పరిస్థితికి వచ్చింది, అది చిన్న విషయమా అండి? ఎప్పుడు ఏ విషయం మనకి చెప్పదండి. ఏమీ కాదు అంటూ మన దాకా ఏది రానివ్వలేదు, మనల్ని రానివ్వలేదు. మనం బాధపడతామని మనకు తెలియకూడదు అనుకుంటోంది. మనకి తెలియకపోతే ఎవరికి తెలియాలండి? మెట్టింటి కష్టాలు పుట్టింటికి తెలియకూడదనుకున్న ఆడపిల్లలు చాలా అరుదుగా ఉంటారు కమలా. అక్కడ బిడ్డ బాధపడుతుంది అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంత కంగారు పడతారో అనే భయమే వాళ్లతో నిజం చెప్పనివ్వదు. మన పిల్లలు మన గురించి అంతలా ఆలోచిస్తుంటే మనమెంత ఆలోచించాలండి? నీ బాధ నాకు అర్థమైంది కమలా. నీలో నువ్వు ఎలా ఉందో అంటూ బాధపడకపోతే ఒకసారి ఫోన్ చేయరాదు? ఫోన్ చేస్తే మళ్ళీ ఏం వినాల్సి వస్తుందో, ఎలా ఉందో అన్న భయంతో చేయలేకపోతున్నానండి. అదిగో అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు. ముందు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. అవ్వా చిచ్చి, ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా శకునమే బాగుంటలేదురా. ఆ రోజేమో చీరలు, లంగాలు, జాకెట్లు ఆరేస్తూ వంట చేశాడు, కాఫీ పెట్టాడు. ఈ రోజేమో ఒడియాలు పెడుతున్నాడు. నాన్న, ఇదేం తెగే బేరంలా లేదు కానీ మనం పోదాం. పెదనాన్న, అతనేం చేస్తే మనకెందుకు? మన పని చేస్తాడా లేదా అనేది మనకి ముఖ్యం. పిలుస్తున్నాను కదా, రా. ఈ 6 అడుగులు రావడానికి నీకు 6 నిమిషాలు పట్టిందా?
ఎందుకంత మెలికలు తిరుగుతున్నావు? అంటే గది మీరు పిలవక ప్రేమగా శ్రీవల్లి అని పిలిచిండ్రు కదా, అందుకు. చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. రైటర్గా ట్రై చేయకూడదు. మీరు పిలిచిండ్రో లేదా? నేను పిలిచాను, దానికి నువ్వు ప్రేమగా పిలిచానని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు శ్రీవల్లి అని అరిచినా, శ్రీవల్లి అని పిలిచినా అది నాకు ప్రేమగా పిలిచినట్టే ఉంటది. వదిలేస్తే వ్యాసాలు రాసేస్తావు. సర్లే, ఇది తీసుకో చీర. నేను ఇప్పుడే వస్తా. ఏందక్క? నీ బాబా నా కోసం చీర తీసుకొచ్చిండ్రు. అవునా? మీరేనే ఉండండి. ఏంది? నా కోసం మీరు చీర తెచ్చిరా? గీతి కళ నిజమా? ఏయ్ ఆపు, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? గదేందండి, మీ చేతులతోని నాకు చీర తెచ్చిండ్రంటే గీ మాత్రం ఆనందంగా ఉండదా ఏంది? ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. మీరు కళ్ళ ముంగటుంటే ఎక్స్ట్రా కాదు, ఎక్స్ట్రీమ్ ఉండాలనిపిస్తుంది. కానీ మీరేమో తిడతారని ఇగో జరగిట్లా అడ్జస్ట్ అవుతున్నా. సర్లే, ముందు ఈ చీర తీసుకో. మీ చేతులతోని నాకు చీర తెచ్చిండ్రా? గీ ఆనందం తట్టుకోలేకపోతున్నా, నాతో నైతే లేదు. చెప్పేది పూర్తిగా వినవా? చీర నేను తీసుకురాలేదు. నువ్వు చేసేది బాగానే ఉంది, కానీ నా మనసులో మాత్రం ఒక చిన్న అనుమానం ఉంది. ఏంటక్క అది? రేపు ఇంటి బాధ్యత శ్రీవల్లికి అప్పగిస్తున్న విషయం అందరికీ చెప్పావు, కానీ సామ్రాట్కి చెప్పలేదుగా. ఈ విషయం తెలిసాక వాడెంత గొడవ చేస్తాడో. వాడి మనస్సు మారింది కాబట్టే దాని మెళ్ళో కట్టిన తాళిని తీస్తానన్నవాడు తేలేకపోయాడు. శ్రీవల్లితో ఇదిగో ఇలా కొద్దో గొప్ప ప్రేమగా ఉంటున్నాడు. వాడు ఏమీ అనడు, నాకా నమ్మకం ఉందక్కా. వాడేమీ అనకపోతే మంచిదేలే. ఏం లేదు, కొన్నిటిని ఆపకూడదు. మనకి నచ్చింది చేస్తూ పోవాలి. తర్వాత జరగాల్సినవి అవే జరుగుతాయి. అమ్మా శ్రీవల్లి, నువ్వైతే ఆనందంగా ఉన్నావు కదా, నువ్వు ఇలాగే ఉండు. బావుంది. నువ్వు తలదించుకుండు కాదన్నా, నీ వల్ల శాన్వి కూడా అందరి ముంగట తలదించుకునే పరిస్థితి తెచ్చినావు. గస్వంటి పని చేసి నువ్వందరి ముంగట నిలబడితే గడుపుతో ఉన్న శాన్వికి ఎట్లుంటది? మంచిగా బతికిన ఏ ఆడపిల్లైనా తట్టుకోగలుగుతా? నేనేదో గొప్ప పని చేసినా అని చెప్తలేను, నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నా. ఇంటల్లుడు చిన్నోడైనా ఇంటికొస్తున్నాడు అంటే ఇంటికి పెద్ద కొడుకొస్తున్నట్టుండాలి. కాని నువ్వెట్లొస్తున్నావు? దాక్కుంటూ వస్తున్నావు. ఏ భార్యకైనా మొగుడు బయటికి పోయిండంటే రోజంతా కష్టపడి ఎంత అలసిపోయి వస్తాడో, ఎప్పుడొస్తాడో అని వాకిట్ల నిలబడి ఎదురు చూస్తుంది. కాని నీకోసం శాన్వి నువ్వెట్లా చేస్తావో, ఎంత దాగొస్తావో, ఇంట్లో అన్న చూస్తాడో అమ్మ చూస్తుందో అని భయపడతా ఎదురు చూస్తుంది. వద్దన్నా, నువ్వు చదువుకున్నావు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పులు చేసి పైసలు ఖర్చు పెడితే ఎంత ఆనందం వస్తుందో నాకు తెలియదు. కాని కష్టపడి రూపాయి సంపాదించి చూడు, నలుగురు నీకెంత విలువిస్తారో నీకే సమజైతది. అందరు తప్పులు చేస్తారు, కాని ఆ తప్పులు సరిదిద్దుకున్నోడే గొప్పోడైతాడు. నా అన్న లెక్క నిన్ను చూసుకున్నా, గందుకే నీకిట్లా చెప్తున్నా. నువ్వు మంచిగుంటే చూడాలని ఎంతో ఆశ నాకు. నువ్వేమో గిట్లా చేస్తున్నావు. తప్పు చేసి తలదించుకుండు కాదన్నా, మంచి స్థాయిలో నువ్వు నిలబడు. నీ మీద గౌరవంతో
నలుగురు తలదించి నమస్కరించాలి. గది బతుకు. ఆలోచించుకో. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసినవంటే నీ ఇజ్జత్ పోయేటి సమస్య బయట ఉన్నదని అర్థం. ముందుగాల గా సమస్య ఎంత తీర్చుకో. వద్దన్నమాట ఇంట నువ్వు పని చేసేటప్పుడు అనుకోనుంటే మంచిగుండేది. ఒక తప్పుని ఇంకొక తప్పుతోటి కప్పిపుచ్చాలని చూడకు. చివరికి తప్పులే మిగులుతాయి. గీ పైసలు తీసుకుపోయి ఎవరికి ఇయ్యాలో ఇచ్చి నీ సమస్యలు తీర్చుకో. గట్లనే గీ ఇంటికి ఇంకోసారి ఇంకో సమస్య రాకుండా చూసుకో. నీ చెల్లిగా నీ మంచి గోరు చెప్పిన నువ్వు మారితే అందరికన్నా ముందుగాల సంతోషపడేది ఈ చెల్లిని. గది యాద పెట్టుకో అన్నా. జల్దిగానే రతమ్మా పోయి మళ్ళీ మీరు వంట చేయాలి. ఈ టైంలో వంటకడ చేస్తాం గాని. అమ్మ సాన్వి, ఫుడ్ ఆర్డర్ పెట్టచ్చు కదా? అలాగే అమ్మా. ఫస్ట్ నీకేం కావాలమ్మా? ఈ గోరింటాకు ఆడవాళ్ల ఆశల్ని పెంచుతుంది. వయసులో ఉన్నప్పుడు రాబోయే భర్త ఎలా ఉంటాడో జాతకం చూపిస్తుంది. నిజమా అమ్మా? అవును సాన్వి. ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తాడని, నల్లగా పండితే నల్లటి మొగుడొస్తాడని అప్పుడే చెప్తుంది. అయితే పెళ్లికి ముందు నాన్న రంగేంటో నీకు గోరింటాకు ముందే చెప్పిందన్నమాట. ఏయ్ ఏంటే? మీ అందరికీ ఏమో కాని గోరింటాకు నన్ను మాత్రం మోసం చేసింది. గోరింటాకు మోసం చేసిందా? ఏంది పెద్దమ్మా? అవునమ్మా, ఎప్పుడు గోరింటాకు పెట్టినా ఎర్రగా పండేది. ఏ శోభన్ బాబు లాంటి మొగుడొస్తాడో అనుకునేదాన్ని. చివరికి నాకేమో తమిళ హీరో వచ్చాడు. అమ్మో, గట్లయితే రేపు నాకు ఆడబిడ్డ ఊడితే ముందుగాల ఏ రంగు మొగుడొస్తాడో చూడాలి. ఆ విషయంలో నీకు దిగులే వద్దొదినా. ఏ రంగు పాప పుట్టినా నా కొడుక్కిచ్చి నా కోడల్ని చేసుకుంటానులే. ఇప్పుడు మాటలు అందరూ చెప్తారమ్మా. రేపు పిల్లలు పెద్దయ్యాక ఈ మాటలు గుర్తుంటాయా ఏంటి? నేను జీవితంలో మా వదిని మర్చిపోను. అలాంటప్పుడు వదినికిచ్చిన మాట మర్చిపోతానా? వదినా, నాకు పుట్టేది కొడుకే. నీ కూతురు నా ఇంటి కోడలే. నాకిప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది బావ. ఒకప్పుడు నిన్ను చాలా మాటలు అనేశాను, కోపంలో తిట్టేశాను, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని బయటికి నెట్టేశాను. సారీ బావా, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అదేంటి బావా,
నేనప్పుడు అలా ఉన్నాను కాబట్టే నువ్వు అలా చేసావు. అందులో నీ తప్పే ఉంది. బాధ్యత లేకుండా, భార్యని పట్టించుకోకుండా, కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా తిరిగాను. అలా ఉంటే ఎవరైనా నీలాగే చేస్తారు బావా. అది నా మీద కోపం కాదు, నీ చెల్లెల మీద నీకున్న ప్రేమ. అది నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ విలువ నాకు తెలిసింది కాబట్టి. నువ్విలా ఉంటే నాకు ఇంతకంటే కావాల్సిందేముంది బావా? నా చెల్లెల్ని, తన కడుపులో ఉన్న బిడ్డని బతికించుకోవడానికి చివరికి నువ్వు ఈ పని కూడా చేస్తున్నావంటే నువ్వెంత మారావో నాకు అర్థమవుతుంది. ఇది చాలు బావా, నాకు ఈరోజు నమ్మకం వచ్చింది. ఇంకా నా చెల్లి జీవితంలో కష్టం అనేది రాదు. అలా అని నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. వద్దు బావా, ఇంకా నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నీకో మంచి జాబ్ నేనే చూస్తాను, మంచి శాలరీ కూడా ఇప్పిస్తాను. లేదంటే నేనే ఒక షాప్ పెట్టిస్తాను. వద్దు బావా. ఏం బావా? నీ మాట కాదంటున్నానని, నువ్వు చెప్పినట్టు చేయట్లేదని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడే మనిషినయ్యాను, కష్టం విలువ తెలుసుకుంటున్నాను, కష్టపడ్డం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు సుఖం అలవాటు చేశావంటే మళ్ళీ కష్టం మర్చిపోతాను. నేర్చుకునేవు బావా. మనిషిగా మారడానికి, నేను మనిషిని నిరూపించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. సాయంత్రానికి ఏ కష్టమూ పడకుండా ఎవరో ఒకరిని డబ్బులడిగి విచ్చలివిడిగా తాగుతుంటే అదే సుఖమని అనుకునేవాడిని. కానీ నాకు కష్టం విలువ తెలిసొచ్చి. రోహిత్ బాగుపడ్డాడు, ఇంకా బాగుపడతాడు. తనేమైపోతాడో, తన వల్ల నేను నా బిడ్డ ఏమైపోతామో అని భయపడేదాన్ని. ఇంక నాకు ఆ భయం లేదన్నయ్య. ఎందుకంటే రోహిత్కి బాధ్యత తెలిసింది. రోహిత్కే కాదమ్మా, నాకు నా బాధ్యత తెలిసిందే. కడుపుతో ఉన్న చెల్లెలితో ఏ రోజు నేను ప్రేమగా మాట్లాడలేదు. కనీసం నిన్ను ఎలా ఉన్నావు అని అడగలేదు. ఇంకా అలా ఉండనురా, నీకీ అన్నయ్య ఉన్నాడు. నీకింకా ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. అన్నయ్య, రోహిత్ అలా మారడానికి, నేను ఈ రోజు ఇలా సంతోషంగా ఉండడానికి, రేపు మా భవిష్యత్తు బాగుంటుందని నమ్మడానికి వీటన్నిటికీ కారణం వదిన అన్నయ్య. వదిన లేకపోతే రోహిత్ మారేవాడే కాదు. మరి వదిన ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో, ఒక్క రోజులో రోహిత్ మారిపోయాడు. దీనంతటికీ కారణం మాత్రం వదినే అన్నయ్య. వదినే గానీ లేకపోతే నా జీవితంలో ఈ సంతోషమే ఉండేది కాదు. సరే అమ్మా, రాగలదాం. ఈ చేతులకి గోరింటాకు పెట్టి ఎన్ని దినాలైందో. వదినే లేకపోతే రోహిత్ మారేవాడే కాదు. వదినే గానీ లేకపోతే నా జీవితంలో ఈ సంతోషమే ఉండేది కాదు. అరే, అత్తమ్మేమో చక్కెర నీళ్ళతోటి గోరింటాకు తడిపితే మంచిగా వండుద్ది అని చెప్పింది. కానీ 2 చేతుల్లో గోరింటాకుంది. ఇప్పుడు ఎట్లా? ఏవండి, చేతులకి గోరింటాకుంది. అగో, ఆ గిన్నెలున్న చక్కెర నీళ్ళు అద్దుకుంటేనే గోరింటాకు మంచిగా వండుద్ది. జర సాయం చేస్తారా? ఏంటి, నేను నీ చేతులకి నీళ్ళద్దాలా? నా చేతులకి గోరింటాకుంది కదా, గందుకే మిమ్మల్ని అడుగుతున్నా.
అలాంటి పనులు నాకు చెప్పకు. ఎందుకు కోపడతాడు? రాత్రి పూజుందని గిట్ల చెప్పినా కొంచెం కోపడిండ్రు. తీరా పూజలో కూసున్నాక ఏమంటారు అని. ఏమీ అనలేమా? అంటే మాతో చెప్పకుండానే మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసేసుకున్నారన్నమాట. నేను వద్దని చెప్పాను, అయినా వినలేదు. నా మాటే వాడి మాట. ఖచ్చితంగా ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఏంటి బావగారు, ఓ మంచికి అడ్డుపడతారు? అడ్డుపడక వాడు నా కొద్దు మొర్రు అంటూ గొడవ చేస్తుంటే మీరు శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పచెప్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? రేపటి నుంచి రూపాయి కావాలన్నా కూడా తను అడుక్కోవాలా? శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడానికి నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను కాక ఒప్పుకోను. అన్నయ్య, ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడు ఒప్పుకోవడానే కదా. మరేం పర్వాలేదు, వాడిని మేం ఒప్పిస్తాం. అయినా ఇంటి కోడలకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలనుకోవడం అత్తగా తనేస్తాం. అది కాదనే హక్కు నాకు కూడా లేదు. ఏరా, నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పద్ధతిగా ఉన్నారు కాబట్టే మీ తమ్ముడు అలా ఉన్నాడు. అన్నీ నేనే చెయ్యాలని అనుకుంటారు కాబట్టే ఆ అన్నగా మీరు ఇలా ఉన్నారు. అంటే చివరికి నువ్వు కూడా నన్ను విమర్శించేదానివయ్యావా? చూస్తానే, ఇంటి తలాలు తన చేతికి ఎలా ఇస్తారో అది చూస్తాను. ఆయన చూస్తూనే ఉంటారులే. అందరేంది మొహాలు గట్ల పెట్టిండ్రు? పూజన్నాక నా బుద్ధు సంతోషంగా చేయాలి. ముందుగా అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. అన్నా, అసలు ఇదేం పద్ధతి నాన్న? నువ్వు ఆ మనిషే వద్దంటుంటే ఆ అమ్మాయికి ఇంటి పెత్తనం అప్పచెప్తారంట. ఇంట్లో ఏ పెత్తనం లేకపోతేనే మన మాట వింటం లేదు. ఇప్పుడు గాని ఏకంగా తాళాల గుత్తి చేతిలో పెడితే రేపటి నుంచి అసలు మన మాట వింటుందా? నాన్న, ఇదిగో చెప్తున్నా, తాళాలు ఆ అమ్మాయి చేతికి ఇవ్వడం అంటే ఆ అమ్మాయి చేతికి మన జుట్టు ఇచ్చినట్టే. ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు తోసినా పోయిందా? ఓ వాన్లో దడుచుకుంటూ నిలబడింది గాని వెనక్కి తగ్గలేదు. కోర్టుకు పోయారు, అక్కడన్నా భయపడిందా? అక్కడ కూడా లేదు. మెళ్ళో తాళి తీస్తాను అన్నావు, వామ్మో అని కాళ్ళ మీద పడిందా? అది కూడా లేదు. అన్ని విషయాల్లో భయపడలేదు. అంటే కారణం ఏంటనుకుంటున్నావు నాన్న? ఇంట్లో వాళ్ళందరూ ఆ శ్రీవల్లిని సమర్థిస్తున్నారు. ఇప్పుడు తాళాలు ఇచ్చి మరీ తన నెత్తిన కూర్చోబెట్టాలని చూస్తున్నారు. అది జరిగింది నాన్న. ఇంక శ్రీవల్లిని ఏ విషయంలోనూ ఆపలేవు నాన్న. అందుకే ఆ అమ్మాయి చేతికి పెత్తనం పోకుండా చూసుకో. నాన్న సామ్రాట్, నాన్న కింద పూజ జరుగుతోంది. నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? రా, పూజ మొదలు పెట్టాలి. మీ ఇష్టానికి మీరేదో చెయ్యాలనుకున్నారు, కానివ్వండి. ఇప్పుడు ఆ పూజలో కూర్చుని నేను చేసేదేముంది? అలా అంటావేంటి నాన్న? ఇంటి బాధ్యతలు ఇంటి కోడలకు అప్పగిస్తుంటే భార్య పక్కన భర్త లేకపోతే ఎలా? వాడు రాడు. వద్దు వద్దు అంటుంటే మీ ఇష్టానికి మీరు ఆ శ్రీవల్లిని వీడికి అంటగట్టాలని చూస్తారేంటి? ఇప్పుడు ఏకంగా ఇంటి పెత్తనం కూడా అప్పగిస్తుంటే వాడు వస్తాడా? పెదనాన్న, మీరుండండి. తనని బాధ పెట్టొద్దు అంటూ నువ్వు బాధపడటం చూడలేకనే నేను చాలా విషయాల్లో శ్రీవల్లిని భరిస్తున్నాను. అందువల్ల నేనేదో మనసు మార్చుకున్నాను అని మీరు అనుకుంటే ఎలా? ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకో.
ఆ పూజ చేస్తుంది నా కోసం కాదు కదా, శ్రీవల్లి కోసం, తన సంతోషం కోసం. తనని సంతోష పెట్టడానికి నన్ను బాధ పెడతావా? నీకు నీ కోడలు సంతోషం ఎంత ముఖ్యమో నీ కొడుకు సంతోషం కూడా అంతే ముఖ్యమని నేను అనుకుంటున్నాను. అలాని ఆ పూజ ఆపమని నేను చెప్పడం లేదు. మీరు చేసేది మీరు చేయండి. లీగల్గా ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏంటి నాన్న ఇది? ఎన్నిసార్లు చెప్పినా శ్రీవల్లి నిన్నెంత ప్రేమిస్తోందో నీకెందుకు అర్థం కావడం లేదు? అమ్మా, నాకు ప్రేమ లేదు అన్నప్పుడు తను నన్ను ప్రేమించడం వల్ల లాభం ఏముంది? వద్దమ్మా, ఇంక ఈ విషయం గురించి నువ్వు మాట్లాడొద్దు. చూడమ్మా, ఇంక ఈ విషయం గురించి ఇదేదో మన జీవిత సమస్య అన్నట్టు మనం మాట్లాడుకోవద్దమ్మా. నేను రానమ్మా. శ్రీవల్లి పక్కన పూజలో నేను కూర్చోలేను. ప్లీజ్, నన్ను బాధ పెట్టి నువ్వు బాధపడొద్దు. నానా నానా భలే చెప్పావు నాన్న. నువ్వు ఎక్కడా తగ్గొద్దు, ఇలాగే ఉండు. పెదనాన్న, నా మనసేం బాగోలేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. అలాగే నాన్న, అలాగే. అమ్మా, హారతి తీసుకోండి. పది విధాలుగా పదే పదే పలికేటి అమ్మా, తమ చేతుల మీదుగా అమ్మాయికి తాళాలు గుర్తు ఇవ్వండి. ఏంటమ్మా, తాళం గుత్తి ఇవ్వగానే అయిపోయిందనుకుంటున్నావా? ఇంటి బాధ్యత కోడలి చేతిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మా అత్తయ్య గారైతే 100 మందిని పిలిపించి వాళ్ల సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమం జరిపించేవారు.